కాజాయి పడ్డది మబ్బులే కాదు పొద్దునే కాజాయి పడి నొప్పి అయిందని 2-3 రోజులు ఇట్లనే ఉండే ఈ తర్వాత ఏదో చెప్తామని వచ్చి మంచిగా అయింది. కానీ అమ్మ ఏంటంటే ఎంత విశ్వాసం అంటే నేను బాగా గమనించిన త్రోవలు పోతుంటే ఇటు ఇటు కూరగాయ చెట్లు ఉంటాయి టమాటాలు వేసినట్టు ఉంటాయి కానీ అవి ఎంత ఆకలి కానీ ఎంత కూరగాయలు లేకపోయినా ఒక పండు తెంపదాక ఒక ఆకు తెంపది ఒక కాయ తెంపదాక ఎందుకంటే దొంగతనం చేద్దాం ఆమెకు అంటే దొంగతనం అవ్వదు అంటే ఇష్టమే లేదు చాలా కోపం. మళ్ళీ ఇంకేంటంటే ప్రేయర్ చేయకపోతే కోపం, కుటుంబ ప్రారంభం చేయకపోతే కోపము, మీటింగ్లకు కోపము. ఇంకా బాబునే చేస్తుండే నువ్వు ఎందుకంటే చేస్తున్నావు అంటే అట్లా చేస్తుండే ఆమె చెప్పింది నాకు ఇష్టం లేదు ఇటువంటి సంగతులే మంచిగా విశ్వాసం పొద్దునే ప్రార్థన అందరి గురించి ప్రార్థన చేస్తుంది. ఎక్కువ ఆమెకు బైబిల్ వాక్యం ఎక్కువ బైబిల్ సేవ చేస్తున్నాను. ఎవరింటికి రాని వాళ్ళకి వాక్యం చెప్పుకుంటాను. ఇది చెప్తుంటే మాకు ఈ లోకంలో ఏం లేదమ్మా మాకు పరలోకంలో ఉన్నది మొత్తం మాకు ఇక్కడ ఏం లేదని చెప్తుంటాడు. ఇప్పుడున్నదేమో వీళ్ళే అప్పుడేమో ఎవరు కట్టలేదు. అప్పుడు ఆ ఊళ్ళో ఇచ్చారు వాళ్ళందరికీ ఒక రామయ్య వాళ్ళ నాయన ఇచ్చారు. ఇక్కడ ఉండదు పంతులు మీరు అంటే అది 3 రూమ్లు ఉండే అప్పుడు 3 రూమ్లు ఉంటే ఇంకా అది పాత గోడలది ఆయన ఆనస్త కూర్చుండే అయినవి వీళ్ళంతా కూర్చుండే అయినా కానీ బాబు ఎట్లా కష్టపడి మీద అది ఆకులు అవి తెచ్చి పెట్టి మంచిగా చేస్తుండే. ఈ వానకాలం నేను చూసిన కదా ఇల్లంతా పచ్చి పచ్చి చేస్తుండే ఎట్లా అట్లా చదువుకుంటుంది. ఆయన మేము హాస్టల్లో ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుండి మిషన్ కమ్మడి అయినా మామూలు ఉన్నాయి కదా అక్కడే ఇక్కడనే బట్టి ఇక బంద్ చేసింది. ఇదే అక్కడ కష్టపడి అంటే నడుచుకుంటేనే అప్పుడు ఎక్కడ పెంచాలి కానివ్వండి హాస్టల్ నాచేది అప్పుడు చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకొని ఉంటుంటుంది. కంపౌండ్ నడుచుకుంటూ వచ్చినా మేము బాబు లేపుతుండే 4 గంటలకు లేపి మాకు ఏదైనా టిఫిన్లు కూడా తయారు చేస్తూ ఇక అన్ని చదువుకొని మబ్బుల్నే లేపుతుండే బాగా వాడని కూడా మధ్యలో కాలంలో మొత్తం నీళ్ళు ఉంటుండే ఆ నీళ్ళు ఇంతవరకు వచ్చిన వాళ్ళన్నా అట్లనే తువ్వలకి వెళ్ళి నడుచుకుంటున్నా మేము అమీర్పేట అక్కడ తిరుగుతాను ఆ తువ్వ గొల్లపల్లి అక్కడ నుండి మధ్యలోకి వస్తుండే ఒక కావేరి బాయ్ అని ఉంటుంది. ఆ కావేరి బాయ్ మెట్లు లోపలికి ఉంటుండే చాలా లోతుంది అన్ని మెట్లు ఉంటుండే. అది కూర్చోబెట్టి అది తినిపించి మాకు టిఫిన్ ఆన్ చేసి మళ్ళీ తీసుకొస్తుంది కంపౌండ్ నడుచుకుంటుంది. అక్కడ బస్సులే కూడా ఆటోలే బస్సులే ఏం రావు అక్కడ అప్పుడు నడవకు ఒక్కటి కూడా నవ్వుకో. ఎప్పుడన్నా ఒకసారి అక్కడ ఊరేందుకో మన చెల్లి ఇప్పుడు రెడ్ బస్సు అది ఏమి వస్తున్నాడో పోలీసులు దేనికో పని మీద వస్తుంటే అంత ఊరోళ్ళు భయపడదు. అదే అక్కడ బస్సు వచ్చింది అని ఆ చూడడానికి పోదు భయపడదు. కానీ మన దగ్గర రాకపోవు ఇంకా బస్సు కానీ ఏది అని రాకపో మేమైతే నడితే నడిచినాం. ఇంకా అమ్మలు కూడా కేసీపేట నుండి నడవాలి హాస్టల్ వాళ్ళ తమ్ముళ్ళు ఈమె వాళ్ళ తాత ఆయన కూడా ఇట్లా మూటలు పెట్టెలు మీద ఎత్తుకొని ఇక నడిపిస్తుంటే వస్తున్నాయట. ఆ పేదలు నడకపోరట చాలా నేను రాని నాయన నేను రాను ఎట్లనో వెళ్ళిపోయి నేను రాయన అని ఇట్లనే కూర్చున్నాను తోవలు అదేమో కట్టెలు కదా అక్కడిక్కడ చెట్లు రాలున్నాయి అని కూర్చుంటే ఇక తాత ఏం చేస్తున్నాను కొంచెం దూరం పోయి అయ్యేమో వస్తలేదు ఎంత కష్టపడతాను వస్తలేదు అని మళ్ళీ పోయి పట్టుకొని వస్తున్నాక అమ్మ చెప్పింది మీరు బలి సతాయించింది నాయనను అస్సలు నడుమాట నడవాడు నడుమాట నడవాడు చుట్టచాల లేదు అని చెప్తుంది. ఇక తాతనేమో అప్పటికే క్రైస్తవులని వాళ్ళు అమ్మమ్మ తాత వాళ్ళ తాతరాలు అంటే వాళ్ళు అప్పుడు ఉన్నారంట పంతులు ఉన్నాడు కేసంపల్లి వాళ్ళే చర్చి ప్రార్థన అంతా చేపిస్తుంటే ఇక వాళ్ళు నీళ్ళు నమ్ముకున్నారు. అప్పుడు రజాకాల కాలం అంటే అప్పుడు ఏముండే కదా క్రైస్తవులు అయితే కొడుతుంది చేస్తాము అని అట్లా భయపెట్టిస్తుంది. అప్పుడు అమ్మమ్మ కూడా అది అప్పుడు ఆ కాలం ఉండే ఆమె అప్పటికే ముసలి తీసుకున్న వాళ్ళు అమ్మ నాటి 1 నెల పిల్లలు వేసుకొని భయపడుతున్నారు ఊళ్ళో ఇప్పుడు వాళ్ళు పోలీసులు వస్తారు క్రైస్తవులు అందరినీ మీకు కొడతారంటే దేని లేదంట ఎవరు అనుంటే అని చెప్పినాను.
చెప్పి సరే అని అమ్మమ్మ విని ఏం చేసినాక ఆమె గట్టి క్రైస్తరాలు అసలు ఆమె ఏం చేసింది రాత్రి పూట అమ్మని ఇట్లా ఎత్తుకొని అది అన్నమూడమని అని బియ్యం నాన్న వచ్చిందంట. బియ్యం నాన్న వస్తే ఇక ఆ బియ్యమే ఆ నీళ్ళ నమ్మి ఇట్లా పోస్తుందంట చీరలు పోసుకొని ఆ అమ్మని ఎత్తుకొని వేరే ఊరికి వెళ్ళిపోయినట్టు రాత్రి పూట. అది చెప్పింది వెళ్ళిపోయి ఆమె విశ్వాసం దేవుడే తీసుకున్నాక అన్నట్టు. మేమైతే ఆ హిందువుల కలవమని పోతే ఇంకా అక్కడ పోయి మంచిగా ఉండేదంట. ఈ సాగు కలిసిపోతుంది భయం అంతా వెళ్ళిపోయినాక వచ్చిందంట మళ్ళీ కేసరిపేట వాళ్ళ కలవకూర్తి సైడ్ అమ్మమ్మ కలవకూర్తి తాలూకా. బాబు ఏమో కోళ్ళపడతాను అది కూడా అక్కడ సైడ్ ఉంటుంది. ఇక మన తాత బాబుల నాయన ఆయన ముసలిగా క్రైస్తవ మతం మీద పడుతుంది బాగాలేస్తుందంట. ఉంటే ఇంకా ఒకసారి బాబు వాళ్ళకి ఒక అన్న ఉండే వాళ్ళ అన్న ముందే వచ్చినాయి. ఇప్పుడు ఇక ఈయననే కొంచెం పెద్ద 10 ఏళ్ళు ఉండంట అప్పుడు బాబు ఉంటే అప్పుడు వాళ్ళ నాయన చాలా బాగాలేకుంటే చెప్పిందంటే లాజర్ నువ్వు పోయి ఒక పెట్టున్నది చిన్నది ఆ పెట్టులా అది భూమి కాగితాలు ఉన్నాయి అవన్నీ చేపు అన్నానంట. నన్ను దూతలు ఇస్తున్నానంట. దూతలు వచ్చిన ఇస్తుంది నేను కాగితాలు చెప్పానంటే ఈయన బాబు పోయి కాగితాలు బెడ్లకి అలా పెట్టుకున్నా అంట. ఈ ఎత్తు దొరకలే సరిగ్గా బాగా వచ్చాక వచ్చే వరకే బాగా తాత వచ్చినాయి. అప్పుడు బాబు భక్తుల సైన్యాలు ఉన్నారు ఊర్లో ఉన్నారు వేరే ప్రతి ఒక్క ఊర్లో ఉన్నారంటే అప్పుడు ఎందుకంటే నిజామాబాద్ ధరలు వచ్చి వాళ్ళకి చెప్పిన ముందు అట్లా నమ్ముకున్నాను అనమాట. అయితే మళ్ళీ ఏంటంటే కావకముందే నువ్వు ఈ టొంకాలు ఉండకరానంట ఈ గొల్ల పడకాలు ఊర్లలో ఆ టొంకాలు ఉండకు నువ్వు ఇక్కడ నాకు దూరం వెళ్ళిపో శంషాబాద్ అని చెప్పినట్ట. ఎందుకంటే ఆ పాలేళ్ళు ఉంటారు భూమి విషయం కొట్లాడుతారు కదా సంవత్సరాలు ఒక్కడే ఉన్నాడని ఏమనుకుంటుంది అయితే ఇక్కడ ఉండకని చెప్పిందండి తాత. ఇక అప్పటి నుండి ఇక్కడే వచ్చిన అనమాట వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడనే తెలియదు. కానీ అమ్మమ్మ 4 గంటలు లేచి 5 దాకా పాటలు పాడతాయి. ఒకటే పాటలు పాడి బయలు సర్వరంగా బయలు ప్రార్థన చేసుకొని పనిపోతుంది. రేపు కూడా చూసిన పనిపోతుంది. నేను చూసిన పాటలు విన్నా అన్ని చేశాను. చాలా భక్తి విశ్వాసం ఆ భక్తితోనే మనం మళ్ళీ అన్నమాట మీ మన్నోళ్ళు మీ కొడుకులు మీ బిడ్డలంతా కలిసి పెద్ద అయినాక వాళ్ళు ఇట్లా నూనె పోతే వేసుకునేటటువంటి ఇల్లు కట్టుకుంటారు కింద అటువంటి మట్టిలో ఉంటుంది కదా పోతే ఎత్తుకునే బండలు అటువంటి మంచి ఇల్లు కట్టుకుంటారు మీ కొడుకులు కూడా మీ మన్నోళ్ళు భక్తి చేసింది అనమాట ఆమె. కానీ అంత భక్తి ఇప్పుడు ఇవ్వలేదు కదా ఆమె. ఆ పేరు ఒకటే చదువుకు ఆమెకు ముగ్గుతాములు అయితే ఒక ఆయన కొంచెం పెద్దగానే చచ్చిపోయాడు. రూపాయలేమో అక్కడ అమ్మకు మేకలను ఒక 6 ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడు ఇచ్చి అవన్నీ నీకెందుకు ఇచ్చింది అమ్మ ఇచ్చింది మళ్ళీ అమ్మమ్మ చచ్చిపోతే అమ్మ చెప్పినట సంవత్సరం అయింది లేకుంటే 10 రోజులు ఎప్పుడు మీటింగ్ అందరం నడిచానంట అమ్మ చేస్తుంటే అంటే ఏం మీటింగ్ పెట్టాం ఏం మీటింగ్ లేదు ఏం లేదు మీటింగ్ పెట్టాను వస్తుందా అని అన్నానంట. అట్లా అంత అటువంటి అయినా లేడు ఇప్పుడు. తర్వాత అత్తమ్మ ఈడికి వచ్చిన తర్వాత కూడా మస్తు స్టోరీలు ఉంటాయి. మన ఫ్యామిలీ నాకైతే మొత్తం సిద్ధాంతాలు తెలుసు కానీ నేను చెప్పాను మీ డాడీ చాలా మీ డాడీ అందరికంటే పని చేసుకో
వాళ్ళు అన్నం చేస్తారు మంచిగా. ఈయనకి ఏమి ఎక్కువ చెప్పకపోదు కూడా, బయట పని చెప్పము, ఇంకా ఏం చెప్పము, చెప్పకపోతుండే ఎవరు చెప్పకూడదు. మంచిగా చదువుకోవాలని ఉంటుండే వాళ్ళు, చదవాలి ఇంటి మంచిగా ఎవరు లాగేస్తున్నా ఎక్కువ చదవాలి, వీళ్ళందరూ చదువుకోవాలి. నేను మా అక్కనే కొంచెం సహాయం చేసినాం బాబు, పెద్ద కదా ఆయన బయటకు పోయినప్పుడు కట్టెలు కానీ కూరకాయలు తెచ్చా ఎవరు పోతుంటాం, పోయి మేము కూడా తెచ్చినాము, సహాయం చేసినాం. అయినా నేను మంచిగా చేసిన కదా దేవుడు, ఏం కాదు, పిల్లలు మంచిగా అయినారు, ఏం కాదు. ఇంతవరకు అంటే దేవుడు చెప్పాను, అమ్మమ్మ నాయనమ్మ అందరి దీవెనలు, ప్రార్థన, నీ ప్రార్థన ఏం కాదు. నాకు ఏదైనా నొప్పి కానీ ఏదైనా నాకు ప్రార్థన చేసుకున్నాం కదా మంచిగా అయిపోతుంది, నాకు ఏం కాదు, ఏం అపాయం అంటుండే. ఎంత నొప్పి అయినా కూడా సాయంత్రం ప్రార్థన చేసుకుని వాళ్ళ పొద్దున్నే లేచి ఆయన వాకిలు ఉడుస్తుంది కానీ ఎన్నిసార్లు. అవును, ఇప్పుడు చూడు మరి నేను ఇస్తూ చీర ఉంది, ఇక్కడ ఇల్లు కట్టలే ఆ ఇల్లు కట్టలే, చీర గడ్డి అంటున్నది కదా, పెళ్ళిగా మత్స్యాలు పాములు అవి ఇవన్నీ తిరుగుతున్నాయి, కానీ మా ఇంట్లో కాలేదు. ఇవి బాగా ఇంటి గురించి భయం, నాకు ఏమైనా ఉసేమ కురులేదు. ఇక రోజు బాగా ప్రార్థన చేసుకుంటే ఏం రావు. ఇక్కడ ఒకసారి చెట్టు చిక్కుల చెట్టు కదా ఇంత పెద్ద తేనె ఈగలు వచ్చినాయి, వచ్చి ఒకసారి మధ్యాహ్నం కూడా లేచి తిరుగుతున్నాయి మొత్తం. మాకు కలిసే భయం అవుతుంది, తలుపులను పెట్టేసి ఇంటికి వస్తాయని. ఇక బాగా కలిసే నొప్పి లేదు కానీ మందులు ఉన్నాడు అన్నీ బాగా ఏం చేసాము, తిరిగి అవి కూర్చున్నాయి మళ్ళీ ఆ చెట్టు కానీ. కూర్చున్నాక ఈయనన్నాడు అది దానికి మంట పెడదాం అన్నీ పోతాయి, మంట పెడదాం అంటే నేనేం బాగా ప్రార్థన చేసుకుంటున్నాను. ఈగలు అంటే కలుస్తాయి దేవుడు, నాకైతే భయం, ఈ యొక్క పురుగు కూడా మాకు రానివద్దని ఊరికి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అప్పుడు ఏమైంది, నాకు రేపు అలగట్టం అవుతుందని ఒక పెద్ద గట్టి బట్ట కట్టి తాగబెట్టి తర్వాత కాయగలానే పెట్టి అప్పుడు అటు పెట్టింది కూడా, అటు పెట్టి ఆ చెట్టు దానికి కాన్సమని పోతే ఆ చెట్టు లేదు ఈగల్లో వేయలేదండి, అంతా దేవుడు తీసేది మస్తు మానేసి చూసినా. నా ప్రార్థన నాకు విశ్వాసం ఉంటుంది దేవుడు ఇంటేదాన్ని, నాకు ఇంతవరకు ఏది రానియలేదు. వచ్చిన కానీ ఆయన చూపిస్తాడు, పంపిస్తాడు, పోతాడు. చిన్న చిన్న పురుగు చేసిన జ్వరాలు ఉండవు, ఆ జ్వరం కూడా వచ్చినాయి 2-3 సార్లు. అవి చూపించింది సంతోషించిన అసలు ఆయన అంత దేవుడు లేదు వస్తు బతుకనే ఒక్క నిమిషం చచ్చిపోయినా ఈరోజు పోతున్నా ప్రతివారం ఆ గానంలో గాండ పోయి వస్తున్నాను. వచ్చిపోయినా పిల్లలు ఎవరు మర్చిపోయినా ఈరోజు ఎవరు రాలేదు ఇచ్చేసారు. ఈరోజు వచ్చింది ఇక పని చేయడానికి శాతగా బలం తక్కువ, ఎంత బాగా ఎప్పుడు గుంజుతూ ఉంటుంది, ఖాళీ కానీ గుంజుతూ ఉంటే మెల్లమెల్ల ఇద్దరం కానీ వంట చేసుకుంటాం. ఒక పిల్ల చిరాయిలు వస్తుంది, అప్పుడప్పుడు పడుతుంది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎక్కువ ప్రార్థనలు ఉండాలి దేవుడికి, ఏదైనా మనకి ఇస్తారు ఆరోగ్యం. నాకు ఆపరేషన్ అయితే అనుకున్నాను, పెద్ద ఆపరేషన్ డాక్టర్ ఇంత పెద్ద ఆపరేషన్ అయితే అమ్మ నీకు మంచిగా మన దేవుడు మంచిగా ఆ దవాఖాన కొంత మంచిగా చేసింది. అదే ఇట్లా వచ్చిండు, ఇంకా ఈయన దూరం ఉంటుంది కదా చదువు కదా, అందుకే వచ్చి ఇక పోయి ఇక కలిసి వద్దాము అత్తమ్మ. తమిళనాడులో అనే ఉన్నాడు. సరే ఇట్లా పోయి కలిసి వద్దాము టైం క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది అక్కడ వేలూరులో, పెద్దది ఉంది, నేను వినింటా అప్పుడు, పెద్ద హాస్పిటల్ అది చాలా పెద్దది. ఆడనే ఉన్నాడు, ఇక నిన్న వచ్చిండు. ఇంకా సర్లే ఇక పెంజర్లో పోయి ఆడ ప్రేయర్ చేసి మంచిది మంచిది బాగా జరిగింది, మంచిది అందరూ మంచి జరిగి ఇట్లా అనుకోదామని ఇంకా కలిసిపోదామని వచ్చినాం అక్కడ. మంచిగా బాగా అయితే మంచిగా పిల్లలందరూ బాగున్నాయి కదా. ఇంకా నిర్ణయం తిరిగిపోతే మళ్ళీ అప్పుకొచ్చారు సైకిల్ వద్దులే మరి అది కూడా పోయింది నొప్పి మంచిగా ఉంటుంది. అట్లా వస్తా మరి ఎప్పుడన్నా మళ్ళీ వస్తుంది, టైం తీసుకొని వచ్చిపోతా. ఇట్లనే వస్తాక ఏం కాదు, నాకు ఇక డ్యూటీలు చాలాసార్లు అనుకుంటా కానీ ఇక బండి పట్టుకొని రావాలి ఎవడన్నా ఒకసారి ఉంటాము. నేను అడుగుతుంటా, నేను అమ్మ ఏడుందని ఫోన్ చేస్తాను, కలుస్తుంది నాకు అది మాట కాలుస్తుంటుంది.
నేను అప్పటి మళ్ళీ వచ్చిపోతున్నాను నాన్న ఏం కాదు కానీ నాకు రోజు ప్రార్థన చేస్తాను మీకు అందరి కొరకు కానీ టైం అడ్జస్ట్మెంట్ కొరకు ఇట్లా చేయాలక్క ఇలా మ్యారేజ్ల కొరకు ప్రార్థన చేయి అనుకుంటున్నాము దేవుడు సాయం చేస్తే అది కూడా ప్లాన్ చేస్తాం ఇక ఈమె జాబ్ చేస్తుంది ఈయన కూడా ఇక సెటిల్ అయితే చేయాలి ఇద్దరు రెడీగా ఉన్నారు ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాము దేవుడు ఎట్లా నడిపిస్తాడు ఇక అది అక్క వస్తాం మరి మేము